భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బూర్గంపాడు మండలంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుందని, అలాగే బూర్గంపాడు మండలంలో కూడా ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకున్నారని ఆయన అన్నారు. కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ ఇప్పటివరకు మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టోటల్ 971 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 146 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకు ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాపర్గా ఫోర్సెస్ను డిప్లాయ్ చేయడం జరిగింది. గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీస్, అదేవిధంగా కేంద్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది. సో ఇప్పటివరకు కూడా మనకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. అదేవిధంగా మనకు జిల్లాలో 4 వరకు పోలింగ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా లాస్ట్ 4 o'clock వరకు కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ అదేవిధంగా పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.